దేశవ్యాప్తంగా ఫ్రీబీ కల్చర్ మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఫ్రీబీస్ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతినిధులు, ఫినాన్స్ కమిషన్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ మరియు ఆర్బీఐ ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఈ ఎక్స్పర్ట్ కమిటీలో ఉంటారు. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీబీ కల్చర్ మీద ఇప్పుడు ఎందుకు డిస్కషన్ వస్తుంది? మనం గమనిస్తే మోడీ గారు ఈ మధ్య ఒక స్పీచ్లో రెవడీస్ అంటే ఉచితాలు అనేవి చాలా డేంజరస్ అని చెప్పారనమాట. సో ఈ ఫ్రీబీ కల్చర్ మీద చర్చలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రమే ఫ్రీబీస్ ఇవ్వట్లేదు, ప్రపంచంలో చాలా దేశాల్లో అనేక రూపాల్లో ఫ్రీబీస్ ఇస్తున్నారు. అసలు ఫ్రీబీస్ బ్యాడ్ అనేవాళ్ళు, ఫ్రీబీస్ డేంజరస్ అనేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఫ్రీబీస్ సంబంధించి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఫ్రీబీస్ వల్ల స్టేట్ ఎక్స్చెక్కర్కి అంటే రెవెన్యూ బాగా ఫ్రీబీస్కే వెళ్ళిపోద్ది, స్టేట్కి వచ్చే డబ్బులని. తర్వాత ఫ్రీబీస్ వల్ల దేశాలు డెట్ ట్రాప్లో పడిపోతాయి, అప్పులు ఊబులో పడిపోతాయి అనేవాళ్ళు కొందరైతే. కొంతమంది అంటారు దేశాల్లో క్యాపిటల్ అంటే డబ్బులు అనేవి, వెల్త్ అనేది చాలా కొద్ది మంది చేతిలోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఫ్రీబీస్ వల్ల వెల్ఫేర్ మెజర్స్ పెరుగుతాయి, పేదవాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పి. ఏది కరెక్ట్ ఏది తప్పు ముందు పక్కన పెడితే, ఫ్రీబీస్కి వెల్ఫేరిజంకి అంటే పాపులర్ స్కీమ్స్కి వెల్ఫేర్ స్కీమ్స్కి చాలామందికి తేడా తెలియట్లేదు. ఇప్పుడు కొన్ని అంశాలు చూద్దాం. తమిళనాడులో మీ అందరికీ తెలుసు, మిడ్ డే మీల్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది తమిళనాడు ప్రభుత్వం. ఆ మిడ్ డే మీల్ కాన్సెప్ట్ ఎంత మంచిదంటే పిల్లల్ని స్కూల్కి రప్పిస్తుంది, అటెండెన్స్ పెంచుద్ది, న్యూట్రిషియస్ ఫుడ్ పెంచుద్ది, దాంతోపాటు పిల్లల ఎదుగుదలకు కూడా తోడ్పడుద్ది అనమాట. సో మిడ్ డే మీల్ని ఫ్రీబీ అనుకోవడం అనేది పెద్ద పొరపాటు, అది ఒక వెల్ఫేర్ స్కీమ్ అనమాట. అదేవిధంగా తమిళనాడు గవర్నమెంట్లోనే బస్ పాస్లు, ఆడపిల్లలకి బస్ పాస్లు ఉచితంగా ఇవ్వడం వల్ల ఆడపిల్లలు ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది, వాళ్ళు స్కూల్స్ కాలేజ్కి వెళ్ళగలుగుతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళగలుగుతారు. ఇవన్నీ తమిళనాడులో జరిగిన కల్చర్ అనమాట. ఇంకొక సరదైన అంశం కూడా ఉంది. తమిళనాడులో టీవీలు ఫ్రీగా ఇచ్చారనమాట. పల్లెటూరులో టీవీలు ఇచ్చిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ తగ్గిందంట. దాంతోపాటు అప్పటి వరకు బయటకు వెళ్ళని మహిళలు టీవీల వల్ల కొంత ఎంపవర్మెంట్ పొందారంట. ఇట్లా ఫ్రీబీస్ వల్ల పూర్తి స్థాయిలో నష్టం కాదు. అసలు ఫ్రీబీ అను కన్స్ట్రక్టివ్ ఎకనమిక్ ఇంటర్వెన్షన్ అంటాం, రెండింటికి తేడా ఉంది. సో ఎకనమిక్ ఇంటర్వెన్షన్స్ ఖచ్చితంగా కావాలి అన్ఈక్వల్ సొసైటీలో. మనం చూస్తే ఇన్కమ్ గ్యాప్లో ఇండియాలో ఈ మధ్య వచ్చిన ఇన్కమ్ గ్యాప్ రిపోర్ట్లో, ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లో టాప్ 1% ఆఫ్ ఇండియన్స్ చేతిలో 22% వెళ్తుంది, టాప్ 10% ఆఫ్ ఇండియన్స్ చేతిలో 57% వెళ్తుంది. సో ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇంత ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇంకొక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ వీటన్నిటికంటే అప్పర్ క్యాస్ట్ ఇన్కమ్స్ ఎన్నో రెట్లు ఎక్కువ, కొన్ని సందర్భాలు అయితే 47 టైమ్స్ ఎక్కువ అనమాట. అంటే క్యాస్ట్ వల్ల కూడా ఇన్కమ్ డిస్పారిటీ ఉంది. నువ్వు అప్పర్ క్యాస్ట్ అయితే నీకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, లోవర్ క్యాస్ట్ అయితే ఇన్కమ్ తక్కువ వస్తుంది. అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీ కూడా దారితీస్తుంది. సో ఇంత కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు ఫ్రీబీస్ అనేవి ఎందుకు ఆపాలి, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎందుకు ఆపాలి, ఇది ఒక క్వశ్చన్. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ట్రికిల్ డౌన్ ఎకానమీ అంటే నువ్వు ఫ్రీబీస్ ఆపేసి నువ్వు కనుక ఎప్పుడైతే టాప్ హయ్యర్ గ్రోత్ రేట్స్కి ఏం చేసావో ఆటోమేటిక్గా కార్పొరేట్స్ ఇవన్నీ బాగుపడ్డాయో ఆటోమేటిక్గా దాని బెనిఫిట్స్ కింద దాకా వెళ్తాయి. అంటే నువ్వు కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించావు, రీగనామిక్స్ అంటాం దీన్ని. అంటే హైఫై ఎప్పుడైతే టాప్ మోస్ట్ కార్పొరేట్స్కి టాప్ మోస్ట్ గ్రోత్ రేట్స్కి ఎక్కువ నువ్వు ప్రయారిటీ ఇచ్చావో, కింద వాళ్ళకి కాకుండా టాప్ లేయర్కి ప్రయారిటీ ఇచ్చావో ఆటోమేటిక్గా టాప్ లేయర్ వల్ల కింద వాళ్ళు కూడా బాగుపడతారు. దీనికి రెండు మూడు ఉదాహరణలు చెప్తాను. కార్పొరేట్ ట్యాక్స్ కట్ అయింది అనుకోండి, ఉదాహరణ కార్పొరేట్స్ పే చేయాల్సిన ట్యాక్స్ 30% నుంచి 18% తగ్గిపోయింది అనుకోండి. తద్వారా కార్పొరేట్స్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడతాయి, తద్వారా కార్పొరేట్స్ ఎక్స్పాన్షన్ మీద ఎక్కువ దృష్టి పెడతాయి, తద్వారా కార్పొరేట్స్ ఉమెన్ ఎంప్లాయీస్ మీద ఎక్కువ దృష్టి పెడతాయి. దానివల్ల కార్పొరేట్స్ కింద బెనిఫిట్ ట్రికిల్ డౌన్ అవుతుంది అని చెప్పి. సో ఒక పెద్ద వ్యవస్థ బాగుపడినందువల్ల దాని యొక్క ఫలాలు కింద దాకా వస్తాయని చెప్పి. ఇంకొకటి కూడా ఉంది, యాడమ్ స్మిత్ ఇన్విజిబుల్ హ్యాండ్ కాన్సెప్ట్ అనమాట. ఇన్విజిబుల్ హ్యాండ్ కాన్సెప్ట్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేసేటప్పుడు, ఉదాహరణకి ఊబర్ కానీ జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇట్లా వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు బిజినెస్ కోసం చేస్తారు, కానీ వాళ్ళు చేసే బిజినెస్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేట్ అవుతుంది, ప్రజలకి ఒక కొత్త ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. సో డైరెక్ట్గా ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు ప్రజల లాభాని కోసం చేయకపోవచ్చు, వాళ్ళ స్వలాభానికే చేయొచ్చు, కానీ ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ వర్కౌట్ అవుతుందన్నమాట. ఉదాహరణకి అంబానీ ఉన్నాడు, జియో లాంచ్ చేశాడు. జియో అంబానీ కోసం లాంచ్ చేసుకున్నాడు, కానీ జియో వల్ల డేటా అనేది అందరి చేతిలోకి ఎలా వచ్చింది, అది ఇన్విజిబుల్ హ్యాండ్ వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఎంటర్ప్రీనర్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎకనమిక్ మ్యాన్గా మారినందువల్ల అతను చేసే పని వల్ల సొసైటీకి ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది.
అతను ఉపయోగపడాలని చేయకపోవచ్చు, తన స్వార్థం కోసం చేయొచ్చు. సో అని ఒక రీగనామిక్స్, ట్రికిల్ డౌన్ ఎకానమీ థీరీస్ ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇవే చెప్తున్నాయి అన్నమాట. అయితే మనం చూస్తే కార్పొరేట్ ట్యాక్స్ కట్ వల్ల భారతదేశంలో 30% కార్పొరేట్ ట్యాక్స్, స్లోగా దాన్ని 18% తీసుకొస్తున్నారు. దాదాపు 1,00,000 కోట్ల నష్టం మన రెవెన్యూ. అదే మనం గమనిస్తే మన ఉచితాలు ఎన్ని ఇస్తున్నాం, ఎంతమందికి, ఎన్ని కలిపితే 1,00,000 కోట్లు అవుతాయి. సో నువ్వు బెనిఫిట్ ఏదైతే చేయాలనుకుంటున్నావో అది కన్స్ట్రక్టివ్గా ఎకనమిక్ ఇంటర్వెన్షన్ ద్వారా పూర్వాళ్ళకి చేయొచ్చు. అది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్లు కావచ్చు, లేదా రేషన్ బియ్యం కావచ్చు. ఇట్లా వెల్ఫేర్ స్కీమ్స్కి ఫ్రీబీస్కి మధ్య తేడా తెలియకుండా పోయింది. రెండోది, ఇండియాలో ఎసిమెట్రికల్ ఫెడరలిజం, అంటే స్టేట్ లెవెల్లో కూడా ఏ స్టేట్కి అవసరమైన పాలసీస్ ఆ స్టేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి రాజస్థాన్లో పూర్తిగా ఎడారున్న రాజస్థాన్లో మంచినీళ్ళు ఇస్తే అది ఫ్రీబీ ఎలా అవుతుంది? తమిళనాడులో ఆడపిల్లలకి సైకిల్ ఇస్తే ఫ్రీబీ ఎలా అవుతుంది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఒక ఆటో కొనిచ్చాం అనుకోండి, అది ఫ్రీబీ ఎలా అవుతుంది? దళిత బంధు తెలంగాణ ఇస్తే అది ఫ్రీబీ ఎలా అవుతుంది? సో దీన్ని అసిమెట్రికల్, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అవసరం. దేశంలో ఒక్కొక్క రీజియన్ బట్టి ఒక్కొక్కటి ప్రజలకు ఉచితంగా ఇవ్వటం అవసరం అన్నమాట. అది వాళ్ళకి దోహదపడేలా ఉండాలి భవిష్యత్తులో. సో దీనికి సంబంధించి చాలామంది ఉచితాలు కావాలి, ఉచితాలు వద్దు. సుప్రీంకోర్టు కూడా ఉచితాల మీద రకరకాల కామెంట్స్ చేసింది. అసలు ఉచితాలు ఎందుకు వద్దు? ఇది క్వశ్చన్. ఏదైతే ఉచితాలు ఓట్ బ్యాంక్ కోసం వాడుతున్నారో, అంటే ఓట్లకు రాబట్టుకోవడానికి ప్రజాకర్ష పథకాలు వాడుతున్నారు, అవి తప్పు. అంతేగాని ప్రజలకు ఏదైనా ఒకటి ఉచితంగా ఇచ్చి దాని ద్వారా వాళ్ళని ఎంపవర్ చేయడం అనేది తప్పు కాదు. అంటే స్వార్థం అనేది రాజకీయాల్లో ఉంది, కానీ ప్రజలకు ఉచితాలు ఇవ్వటంలో లేదు. ఆ ఉచితం ఎలా ఉండాలంటే రోజు ప్రజలు ఆ ఉచితం కోసం ఎదురు చూడకుండా ఆ ఉచితాన్ని తీసుకుని వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఉదాహరణకు ఒక 2 మేకలు కొనిస్తావు, 2 ఎద్దులు కొనిస్తావు, ఒక సైకిల్ కొనిస్తావు. దీనివల్ల వాళ్ళు ఎంపవర్ అవుతారు. ఎంపవర్మెంట్ తీసుకొచ్చే ఉచితం ఎప్పుడైనా మంచిదే. ఎంపవర్మెంట్ కాకుండా ప్రజలు రోజు ఆధారపడే ఉచితం వద్దు. అంటే రోజు గవర్నమెంట్ అన్నం ఫ్రీగా పెడుతుంది అనుకోండి, ఎవరికి పని చేసే వాళ్ళని కూర్చోబెట్టి, అది తప్పు. ముసలాళ్ళని కూర్చోబెట్టి పెడుతుంది అనుకోండి, వృద్ధుల్ని, అది కరెక్ట్. సో ఉచితాలు అనేవి వీ షుడ్ జడ్జ్ అకార్డింగ్ టు ద రీజన్, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఉచిత పథకాల ఉద్దేశాన్ని బట్టి, అది ఏ టైంలో అనౌన్స్ చేస్తారో దాన్ని బట్టి అలా జడ్జ్ చేయాలి. కానీ అన్ని ఉచితాలు తప్పు, ఫ్రీబీస్ అన్నీ కూడా డేంజరస్ అని చెప్పలేం. అలానే ఫామ్ లోన్ వేవర్స్ ఉన్నాయి అనుకోండి, ఫామ్ లోన్ వేవర్స్ నువ్వు ఇస్తున్నావు, కానీ ఆ లోన్ వేవర్ అనేది రైతు లోన్ వేవర్ అనేది ఎలాంటి రైతు వాడుకుంటున్నాడు? బాగా డబ్బులుండి వేవర్ కోసం ఎదురు చూసి సడన్గా తన లోన్ అంతా వేవ్ చేసే రైతా, లేదా పేద రైతా? ఇవన్నీ కూడా గమనించాలన్నమాట. సో ఇండియా లాంటి అన్ఈక్వల్ సొసైటీలో కంప్లీట్గా ఫ్రీబీస్ వద్దు అని చెప్పకూడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. దీంతోపాటు ఇంకొకటి, ఇన్ని డిస్పారిటీస్ ఉన్న దేశంలో సుప్రీంకోర్టు ఒక సెంట్రల్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసి దానిలో నీతి ఆయోగ్ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, బెనిఫిషియరీస్ ఇవన్నీ పెడితే దానివల్ల పెద్ద లాభం ఉండదు. ఎందుకంటే ఇది రీజియన్ స్పెసిఫిక్, ఇష్యూ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ అప్రోచ్ ఉండాలి. అంతేగాని కంప్లీట్గా ఇండియా బేస్డ్లో ఒకటే విజన్ ఫ్రీబీస్ గురించి, ఒకటే ఐడియాలజీ ఫ్రీబీస్ గురించి అంటే కష్టం. అండ్ ప్రపంచంలో చాలా దేశాల్లో ఫ్రీబీస్ ఉన్నాయి. ఫ్రీబీస్ లేని దేశం అంటే ఏం లేదు. దాని పేర్లు మారుతూ ఉంటాయి. ఆ ఫ్రీబీ ఏ ఉద్దేశంతో రిలీజ్ చేస్తారు, ఏ ఉద్దేశంతో డబ్బులు ప్రజలకు చేతికిస్తున్నారు, ప్రజలు ఆ డబ్బులను ఎలా వాడుకుంటున్నారు అనేది క్వశ్చన్ అనమాట. ఒక పేదవాడికి 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తే అది ఫ్రీబీ ఎలా అవుతుంది? అది డిగ్నిటీ ఆఫ్ లైవ్లీహుడ్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ ఆఫ్ హౌసింగ్, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. సో ఫ్రీబీ అనే కాన్సెప్టే వెరీ బిగ్ డిబేటబుల్ కాన్సెప్ట్ అనమాట.